హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వీడియో వచ్చేసి హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్. మీరు చూస్తున్నారు కదా! సో, అదే అనమాట టెంపుల్ వ్యూ. నైట్ టైమ్ అయితే చాలా బావుంది. సో, మీరైతే బైక్‌లో వెళ్ళొచ్చు అండ్ కార్‌లో కూడా వెళ్ళొచ్చు. హైవేకి చాలా దగ్గరలో ఉంటుందనమాట. ఇది స్వామివారి పాదాలు. మీరు గనక ఇలా లైటింగ్స్ అంతా ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే నైటే వెళ్ళాలి. చాలా బావుంటుంది నైట్ అయితే మాత్రం. అండ్ మేము వెళ్ళిన టైంకయితే స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారనమాట. చాలా రష్ ఉంటుంది. చాలా జనాలు ఉంటున్నారు. సో, ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 అలా ఉంది ఈచ్ పర్సన్‌కి. 4 మెంబర్స్‌కి రూ. 1000 టికెట్ కూడా ఉందనమాట. సో, దాంతో పాటు మనకి స్వామివారి యొక్క ఫోటో అవన్నీ ఇస్తారు. అక్కడికి వెళ్ళాక ఎవరైనా పరిచయం అయితే అలా 4 మెంబర్స్ కలిపి టికెట్ తీసుకోవచ్చు. లేదంటే మీరే ఒక 4 మెంబర్స్ కలిపి వెళ్ళొచ్చు. వెళ్ళిన వెంటనే హ్యాండ్స్ అవి వాష్ చేసేసుకున్న తర్వాత అక్కడ దగ్గరలో కౌంటర్ ఉంటుంది. మన మొబైల్స్ అయితే ఇవ్వాలి. 5-10 అయితే ఛార్జ్ చేస్తారు. మొబైల్ అయితే లోపలికి ఎలో లేదు. టెంపుల్ కన్‌స్ట్రక్ట్ చేసిన కొత్తలో అయితే ఎలో చేశారు కానీ, ఇప్పుడైతే ఎలో చేయట్లేదు. అండ్ రష్ చూసారా చాలా ఎక్కువున్నారు జనాలైతే. ఓన్లీ క్యూ లైన్‌కి రూ. 50 టికెట్ అనమాట. అండ్ స్పెషల్ టికెట్ వచ్చేసి రూ. 1000. మొబైల్ కెమెరా అవన్నీ ఎలో లేవు కాబట్టి దగ్గరలోనే కౌంటర్ ఉంటుంది. సో, అక్కడైతే ఆ కౌంటర్‌లో మనమైతే ఇచ్చేయాలి. మన మొబైల్ ఫోన్స్ ఇక్కడ డిపాజిట్ చేసేయాలనమాట. సో, వాళ్ళు మనకొక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్‌నైతే పడేయకుండా మన దగ్గరే ఉంచాలి. అండ్ క్యాష్ అయితే క్యారీ చేయడం బెటర్. ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ అవి సరిగ్గా ఉండవు కదా! ఫోన్‌పే అయితే కష్టం. టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి విగ్రహం 12 అడుగులు ఎత్తుంటుంది. అలాగే ఇక్కడ 40 అడుగులు ఎత్తున హనుమంతుడి విగ్రహం గూడా ఉంటుందనమాట. అరౌండ్ ఒక 80,000 నుంచి 1,00,000 మెంబర్స్ వరకు భక్తులైతే ఈ టెంపుల్‌ని విజిట్ చేస్తున్నారు. నార్మల్‌గా కాకుండా ఏమన్నా పండుగలు అవి ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ ఉంటుందంట క్రౌడ్. సో, స్వామివారి దర్శనం చేసేసుకున్న తర్వాత అలా బయటకొస్తే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చామనమాట. అక్కడ లేక్‌లో ఉంటారు స్వామివారు. ఇక్కడ విష్ణుమూర్తి నీటిలో ఉంటారు. సో, విష్ణుమూర్తి సృష్టి, స్థితి, లయలకు కారకుడు కదా! సో, అలాగా జలం అనేది జీవన మూలం అని చెప్పి మన పురాణాలు చెప్తాయి. అందుకే ఇక్కడ విష్ణుమూర్తి జలంలో ఉంటారు. అంతేకాకుండా క్షీరసాగర మథనం అయినప్పుడు విష్ణుమూర్తి ప్రముఖ పాత్రలో ఆయన సాగరపు అంతర్మూలం నుండి దేవతలకు అమృతాన్ని అందించారంట ఆయన. అందుకే ఆ దృశ్యానికి స్ఫూర్తిగా ఇలా నీటిలో ఉండే విగ్రహాన్నయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. నీటిలో ఉండే స్వామివారి విగ్రహాన్ని చూస్తూ ఇది బయట వ్యూ అనమాట. సో, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా స్వామివారిని నీటిలో చూస్తుంటే మనకు కూడా చాలా పీస్ అండ్ హ్యాపీనెస్ అయితే వస్తుందనమాట. సో, ఈ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఇదైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇది హనుమంతుడి వారి విగ్రహం అనమాట. సో, ఇంచుమించు ఒక 40 ఫీట్ హైట్‌లో ఉంటుంది. ఆ పక్కనే ఒక పెద్ద గంట ఉండేది కదా! సో, అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో అది వైరల్ అయింది. సో, అందరూ కొట్టేస్తున్నారని చెప్పి దానికైతే తాడు కట్టేశారు. సో, ఆ తర్వాత ఇక్కడైతే నార్మల్‌గా ఈరోజు దీపారాధన చేశారనమాట ఇక్కడికొచ్చిన భక్తులందరూ. క్రౌడ్ అయితే అసలు చాలా ఎక్కువుంది. కాకపోతే టెంపుల్ వాళ్ళు చేసే సర్వీస్ అయితే బావుంది. సో, ప్రీవియస్‌గా అయితే చాలా వచ్చాయి కదా! సో, అక్కడ టెంపుల్ వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇది అని చెప్పి. సో, మేము వెళ్ళినప్పుడు మాత్రం దర్శనాన్ని కూడా ఫాస్ట్‌గానే పంపించారు. అంతా బాగా జరిగింది. సో, ఆ తర్వాత ఇది కిందకొచ్చే ప్లేస్ అనమాట. సో, జాగ్రత్తగా దిగాలి లేదంటే జారుకుంటూ వెళ్ళిపోతాము. అండ్ ఈ లైటింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ స్వామివారి దర్శనం అండ్ నీటిలో ఉండే విష్ణుమూర్తి అండ్ చుట్టూ ఉండే పీస్ ఆ టెంపుల్‌లో ఉండే మెయిన్ థింగ్ ఏంటంటే సిస్టమ్ అవన్నీ కూడా చాలా బావున్నాయి. సో, చూడ్డానికి నైట్ టైమ్ అయితే చాలా బావుంది. ఫ్రెండ్స్ అండ్ టెంపుల్ దగ్గరలోనే కొంచెం జ్యూస్ సెంటర్స్ ఇవి ఉన్నాయి. మెయిన్‌గా అయితే ప్రసాదాలు కూడా ఉన్నాయన్నమాట. హార, లడ్డు అవన్నీ ఉన్నాయి. సో, అవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాం.